తిన్న స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ తిన్న. మేమిద్దరం ఫస్ట్ క్లాస్ నుండి ఫ్రెండ్స్. మనం తెలుగు మీడియం కదా. అవును, గవర్నమెంట్ స్కూలే, ఇమాన్యుయల్ హై స్కూల్. ఇక్కడ ఇమాన్యుయల్ హై స్కూల్లో ఫస్ట్ క్లాస్. మేము మాకు ఎల్కేజీ ఉండదు కదా తెలుగు మీడియం అప్పుడు. ఫస్ట్ క్లాస్ నుండి మేము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు, సెవెంత్ వరకు. నేను చెప్పు. మేము ఫస్ట్ టు సెవెంత్ వరకు క్లోజ్ ఫ్రెండ్స్. మంచిగానే ఆడుకుంటుండే. అప్పట్లో మాకు ట్యూషన్స్ ఏం లేకపోతుండే కదా, బయటనే ఆడుకుంటుండే. చిక్కుడు బిల్ల, స్కిప్పింగ్ కదా, అవేంది దాగుడు మూతలు, అవన్నీ ఆడుకుంటుండే. మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. అవి మళ్ళీ 8th నుంచి ఎస్ఎల్ఆర్ స్కూల్కి వెళ్ళింది. నేనేమో ఆ స్కూల్నే ఉండిపోయాను. తర్వాత 10th వరకు మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ 10th తర్వాత మేము కంబైన్డ్ స్టడీ చేసాము. 10thలో కంబైన్డ్ స్టడీ చేసాము. ఇక 10thలో నాకు మ్యారేజ్ అయింది. 10th కాగానే 10th అయిపోయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినా కూడా ఇక్కడే సేమ్ ఇదే ఏరియాలో పుట్టడం, పెరగడం, స్కూల్ లైఫ్, పిల్లల లైఫ్ మొత్తం ఇక్కడ అయింది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు ఎదురెదురు స్కూల్ ఏజ్లో. తిను పెళ్లి చేసుకుని వచ్చింది ఆ పక్క లైన్లోకి. అంతే అంతే, పక్క రోడ్ అంతే. పెళ్లి చేసుకున్నాక ఎదురుగానే ఉన్నావు, అసలు పక్క రోడ్డు కూడా కాదు. అమ్మ వాళ్ళ ఇంటికి పుల్లమాటి వాళ్ళ ఇంట్లో ఎదురుగా బిల్డింగ్. అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా బిల్డింగ్ లో ఉన్నావు. పెళ్ళైనాక కట్టుకొని వెనక రోడ్డుకి వచ్చాను. అంతే. బాలైనా కదా. ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మా అమ్మాయికి 2 పిల్లలు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు US లో. చూస్తుండగానే గడిచిపోయింది. 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. జాబ్ చేస్తున్నాడు. వీళ్ళ అమ్మాయి అబ్రాడ్కి వెళ్ళి 7 years ఉందా? 7 years ఉంది. ఎక్కడికి వెళ్ళి? స్వీడన్లో 7 years ఉండి రీసెంట్గా ఇంకా మొత్తానికి వచ్చేసారు. పర్మనెంట్గా వచ్చేసారు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసారు. అది మాది అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తినొక్కతే నాకు ఫ్రెండ్. తినొక్కతే, నాకు ఇంకా వేరే ప్రపంచమే లేదు అసలు. నాకుంది అంటే తినొక్కతే ఈ రోజు వరకు. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నా, నాకుంది, నువ్వు ఒక్కదానివి. అలా ఉందండి మాది. మేము ఎట్లయితే ఏమీ అనుకోలేదు. ఎప్పుడు అసలు గొడవ లేదు, ఏమనుకుంది లేదు. అసలు ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్షిప్ మేము లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తించలేదు కూడా. ఒక అబద్ధాలు అనేది దాటలేదు. ఓవర్గా బయట తిరగడం, మా ఫ్రెండ్షిప్ అంతా చిన్నప్పటిది కదా అని చెప్పి మేము ఎక్కడ తిరిగేది అట్లా ఏం చేయకపోతుండే. మా ఇంటికి వచ్చేది, నేను వచ్చేదాన్ని, అంతవరకే. మా ఫ్రెండ్షిప్ వచ్చి ఇంటికి వచ్చి ఒకరింటికి ఒకరు. నేను ఇక్కడనే ఉంటాను. నేను పెరిగింది ఇదే ఏరియా, పెళ్లి చేసుకుంది నేను కూడా ఇదే ఏరియాలో ఉన్నా కాబట్టి ఇంకా ఒకరింటికి ఒకరు వెళ్ళడం, మాట్లాడుకోవడం, అంతవరకే మా ఫ్రెండ్షిప్. ఇంకా ఎక్కడికి మేము అసలు అటు తిరిగింది ఇటు తిరిగింది అట్లా లేదు, గొడవ పడింది లేదు, ఏం లేదు. ఒకరినొకరిని ఏదో వాడుకొని అట్లా చేద్దాం అట్లాంటి ఫ్రెండ్షిప్ కాదు. అంతే, ఒకరి ఫ్రెండ్షిప్ ఒకరు ఇద్దరం వెలిగించుకున్నాము అంతే. మొన్ననే గొడవ పడ్డా ఫస్ట్ టైం తినతో. చిన్నప్పుడు పడలేదు కదా, ఫస్ట్ టైం గొడవ పడ్డా తనతో మొన్న. అవును, నేనే మాట్లాడలేదు. సంవత్సరంలో నన్ను వదిలేసింది. ఎందుకు వదిలేసినామని నేను ఫోన్ చేసి అడిగింది. ఫస్ట్ టైం మేము గొడవ పడిందంటే వచ్చినా కలుద్దామని. నేను సంవత్సరంన్నర అయిందా కలవక? 2 years అవుతున్నట్టుంది. సర్జరీ, నాకు సర్జరీ అయినప్పుడు వచ్చింది. నాన్న చనిపోయినాకనే వచ్చిన. 2 years అయిందా? ఇప్పుడు 2 years. ఫిబ్రవరి వస్తే 2 years. ఫ్రెండ్షిప్ అంటే అట్లా గొడవ పడ్డా నేను చెప్పకుండా వచ్చేసిన తన దగ్గరికి. నాకు అంత హక్కు నాకు అసలు. తను ఫోన్ చేసి గొడవ పడ్డాను, నేనే బ్లాక్ చేసిన కూడా తన నెంబర్. నా తమ్ముడు చెప్పాలి కదా, తన నెంబర్ బ్లాక్ చేశాను 5 times ఫోను. మా అబ్బాయి US వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్లలో ఫస్ట్ నీకే ఫోన్ చేసి ఆ విషయం నీతో
షేర్ చేసుకున్నాను, ఫోన్ చేసా, వాట్సాప్ కాల్ కూడా చేసా, రిప్లై రాలేదు. సరేలే చేసింది ఎప్పుడు? నేను జూన్లో చేసా, మా వాడు జూన్లోనే వేయండు. 24 జూన్లోనా? జూన్లో అంటే మే ఎండింగ్ డే చేసినట్టున్నా నేను. 2024 అనేది. 24. మా బాబేమో సుచిత్ ఏమో 23 ఫస్ట్ డుల్లే వేయండు. 23 ఆగస్టులో వెళ్ళిండు. నువ్వు అనేది 24 అయితే. 24 డుల్లు పోయినాక వేయండు సందీప్. వెళ్ళి సుచిత్ వెళ్ళి 1.5 years అయిపోయింది కదా. దీని వెళ్ళి 1.5 years అవుతుంది అంతే, కొంచెమే తేడా అంతేనండి. మాది పెద్ద అనుకున్నది పర్సనల్ గొడవ వల్ల నేను బ్లాక్ చేయలేదు, మా ఇద్దరికి ఏం గొడవ లేదు. కానీ నేను జనరల్గా అన్ని కాంటాక్ట్స్తో పాటు అట్లా చేసినాను, బ్లాక్ చేసి తర్వాత బ్లాక్ తీసేసినాక తిని ఫోన్ చేయలేదు నాకు. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నా, మా ఫ్రెండ్షిప్ అంతే. నా మెంటాలిటీ ఏంటంటే తను బ్లాక్ లిస్ట్లో పెట్టింది, నేనంటే నచ్చక పెట్టింది. సో మళ్ళీ నేను ఫోన్ చేసి తను బాధ పెట్టేయడము, అట్లా నా వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వడం ఇష్టం ఉండదు అన్నట్టు. అట్లా కూడా కొంచెం తెలుసు కదా నీకు నా మెంటాలిటీ. అట్లా అన్నమాట. నన్ను ఎవరైనా హర్ట్ చేసినా నేను లోపల చెప్పుకుంటా, బయటికి ఎవరు చెప్పుకోను. కానీ నా వల్ల ఇంకొకరు బాధపడితే నాకు తట్టుకోలేను అన్నట్టు. అది కూడా ఎత్తుండే కదా నీకు ప్రతిదీ. తన మెంటాలిటీ అట్లా ఎవరిని బాధ పెట్టదు. కాకపోతే నేను అట్లా నాకు బాధ అనిపించి నేను అట్లా కానీ నువ్వు ఉండే సిచ్యువేషన్స్ చాలా కష్టంలో ఉన్నావు, పద్మవ్యూహంలో ఉన్నట్టున్నావు. కాబట్టి నువ్వు కరెక్టు, నేనే వేరుగా అర్థం చేసుకున్నాను. అదే బాధ నాది. ఇప్పుడు నేను ఎట్లా వచ్చేసినా నీ డోర్లు ఓపెన్ చేసుకుని నోట్లు నా దగ్గరికి రాలేదని బాధ అంతే. వస్తానే తప్పకుండా, నాకు లొకేషన్ ఒక్కసారి సేవ్ చేసి పెట్టు, వస్తాను. అట్లా మరి చెప్పుకోవడానికి వీక్ ఫ్రెండ్షిప్ కాదు, స్ట్రాంగ్ ఫ్రెండ్షిపే. కానీ మేము ఎక్కడ తిరగడం అట్లా ఏం లేదు, తెలియజేస్తాము. అట్లా ఫ్రెండ్షిప్ మాది. నా బెస్ట్ ఫ్రెండ్ రాజేశ్వరి తినది. మీ ఛానల్ తినది ఏంటి? నందన్స్ గార్డెనింగ్ అని ఛానల్ ఉంది తనది. చూడండి, మా గార్డెన్ టెర్రస్ గార్డెనింగ్ ఉంటుంది. నేచురల్ ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తుంది. అసలు చాలా బాగా చేస్తుంది. మొత్తం దాని గురించి తెలుసుకొని ఆర్గానిక్గా మంచిగా చేస్తుంది. ఇలా టెర్రస్ పైన మంచిగా వస్తాయి అసలు అవన్నీ. చూడండి, 5 years అవుతుంది కొనుక్కోవట్లేదు, కొనట్లేదు అసలే కొనట్లేదు. ఇప్పుడు కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల కొంచెం క్రాప్ అనేది అదే పురుగు రావడం వల్ల కొంచెం తగ్గింది క్రాప్. కానీ మొత్తానికి ఆకు ఈ ఆకు అన్ని ఆకులు కలుపుకొని తింటున్నాం, కానీ కూరగాయలు కొనుక్కొచ్చుకోవట్లేదు. అలవాటు అయిపోయి బయట తినడం నచ్చట్లేదు. అన్నీ వస్తున్నావు కదా, ఆకుకూరలు అన్ని కూరగాయలు వస్తున్నాయి. మీరు ఉండేది కూడా ఇప్పుడు సండే కూడా వెళ్ళిపోయాడు. ఇద్దరే కాబట్టి సరిపోతాయి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు వచ్చిందండి. ఇలా పసుపు బొట్టు ఇస్తున్నాను. ఇవాళ ఎవ్వరికి ఇవ్వలేదు, ఒక్కలేక. పౌర్ణమి ఇస్తావా మామూలుగా? కార్తీక పౌర్ణమి. అదే కార్తీక పౌర్ణమి పసుపు ఇస్తావా? గుళ్ళో వేయిస్తాను. అది వద్దులే మళ్ళీ. అలానే తాంబూలంకి అనుకోదు అట్లా. మా ఫ్రెండ్ ఇదే టెర్రస్ గార్డెన్, ఇదే గార్డెన్. బాగుంది. పసుపు, అది పసుపు, అది పసుపు కొనగంటాకు. అయితే వర్షాలు కంటిన్యూ పడడం వల్ల ఆకుకూరలకి పురుగు వచ్చేసింది, మొత్తం పాడైపోయింది. మళ్ళీ వేసింది ఉండే ఈ వీటిలో మళ్ళీ వేసినాం. తులసి చెట్ట, తులసి పూజకి ఇవే పెడుతున్నాం. నారాయణుడికి ఎక్కుతాయి కదా, అక్కడ చిక్కుడు చెట్టు అది ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు సీజన్కి మళ్ళీ వేసినాం మొత్తం. ఇటు జామకాయ చెట్టు, ఇదిగో చూడండి జామకాయలు కనిపిస్తున్నాయి. ఎన్ని ఉన్నాయో
అందులో నిమ్మకాయ చెట్టు ఇది నిమ్మకాయ చెట్టు. చాలా ఉన్నాయి. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా 20 వరకు వచ్చినాయి ఈ ఇయర్. 20 కాయల పైన వచ్చినాయి. పాలకూర, పుదీనా, పాలకూర, ఇది ఓమానా, ఇది ఓమా చెట్టు, ఇది పాలకూర చిన్న టబ్లో పాలకూర. ఇది డ్రాగన్, ఇది డ్రాగన్ చెట్టు. ఇదేమో మరువమా, మరువం, కరివేపాకు. ఇది కరివేపాకు చెట్టు. ఇదా ఇది కరివేపాకు చెట్టు. తులసమ్మ, కృష్ణ తులసా, తులసి. చిన్న స్టాండ్ వేసి ఎంత నీట్గా పెంచుతున్నావు చెట్లు. దేవుడికి ఇదే పెడతాం, ఎవరిని అడిగినా ఇస్తా ఉంటాం. మొక్కలు బ్రతకడం ముఖ్యం కదా మనకి. ఇవి అంజీర్ కాయలు చూడు, అంజీర్ ఎంత బాగా వచ్చినాయి కాయలు. దానిమ్మకాయలు కూడా నిన్ననే ఇదేం చెట్టు? శివపూలు, శివపూల చెట్టు. ఇది హెల్త్ కూడా మంచిదంట. మరీచుకొని రాస్తే మైగ్రేన్ తగ్గుతుంది అంటారు కొంచెం. మందార చెట్టు. ఎన్ని మొగ్గలు ఉన్నాయి? ఏం చెట్టు ఇది? చామంతి, రెడ్ చామంతి. చాలా మొగ్గలు ఇప్పుడు వస్తాయి. ఇక ఇవి ఎంత ఫుల్గా వచ్చినాయి మొగ్గలు అసలు. ఇవి కనిపిస్తుందా? ఎగ్స్ మాత్రమే కనిపిస్తుంది. వీటికి ఏంటంటే ఇలా కవర్లల్లో మనం రోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది తెచ్చి కింద హోల్స్ పెట్టేసి ఒక 3 రోజులు ఇళ్ళనే వేసేసేస్తాం అన్నట్టు. కింద హోల్స్ పెడితే ఆ లిక్విడ్ అంతా మొక్కకు పట్టేస్తుంది. అదే మంచి మొక్కకు ఫర్టిలైజర్ అన్నమాట, కంపోస్ట్ అవుతుంది. సింపుల్గా ఉట్టి కూరగాయలు దాన్ని వేసేసి అందులో వేసేస్తాం అంతే. ప్రతి దాంట్లో ఉంది. మీరు గమనిస్తే అనిపిస్తుంది. కిచెన్ వేస్ట్ కవర్స్ అన్నిట్లలో బాగుంది. ఎంత బాగా పెంచుతుంది, ఎంత హెల్తీగా ఉన్నాయి అసలు. ఇదేం చెట్టు ఇది? ఇది రెడ్ తోటకూర. అసలు పసుపు అయితే ఎంత బాగా వచ్చింది. ఆ ట్యాంక్ మీద ఆ గిన్నెలో పెట్టినావా నీళ్ళు, తాగేసి వెళ్తుంది వచ్చి. చిన్న గార్డెన్ బాగుంది, చాలా బాగుంటుంది. తన ఛానల్లో చూడండి, బాగుంది అసలు గార్డెన్. థ్యాంక్ యూ. మొక్కల గురించి అవగాహన లేదు, మొత్తం జీరో నాలెడ్జే నాకు. మొక్కలు అంటే ఏదో నీరు పోస్తే సరిపోతుంది అనుకుంటాను, కానీ నాకు అసలు ఒక తులసి మొక్క పెంచుకోవడం తప్పితే ఇక వేరేది తెలియదు అసలు. అది కూడా పూజలు చేసుకోవాలి కాబట్టి మొక్క పెంచుకోవాలని మాత్రమే తెలుసు. కానీ తర్వాత అన్ని గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో, ఎక్కువ మటుకు యూట్యూబ్లో మ్యాడ్ గార్డెనర్ నాకైతే నిజంగా తను ఇంకా ఉన్నారు పట్నంలో, పల్లెటూరు ఉంది కదా పద్మ గారు, వాళ్ళ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా గార్డెన్ స్టార్ట్ చేశాను. 5 సంవత్సరాలు అవుతుందండి అసలు మేము కూరగాయలు కొనట్లేదు. కాకపోతే ఏంటంటే వీడియోస్ తీయట్లేదు, అవ్వట్లేదు అసలు. ఒకరు తీయేసి ఒక దగ్గర నిల్చుంటే తీయవచ్చు, వాళ్ళ చుట్టూ కూడా తింటుంటాం కదా, దానివల్ల ఇక ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టం. అది మా ఫ్రెండ్ది గార్డెన్. ఇంకా తిని ట్యూషన్స్ చెప్తుంది పిల్లలకి, చాలా బాగా చెప్తుంది అసలు ట్యూషన్. తిన దగ్గర చదివిన పిల్లలు ఇంకా 100% మార్క్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. టాపర్సే ఉంటారు చిన్నపిల్లలు. మా అబ్బాయికి చెప్పింది స్కూల్లో ఉన్నప్పుడు, చదివిన అందరి తిన దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది టాపర్సే అవుతారు ఇంకా కంపల్సరీ. అంత బాగా చెప్తుంది అసలు. టీచింగ్ స్కిల్ బాగుంది, బాగా చెప్తాం అసలు. చదువుకుంది 10th గవర్నమెంట్ స్కూలే, కానీ ఇక ఉన్న వాళ్ళతోటే ఇక నాకు ఉందని చెప్తున్నాడు. ఇక చెప్పడం అది అందరికి టీచింగ్ అందరికీ ఉండదు కదా. చాలా బాగా చెప్తాం అసలు, చాలా బాగా చెప్తుంది. మధ్యలో మానేసింది, మళ్ళీ స్టార్ట్ చేసిందంట. బోర్ వస్తుందని ఇక గార్డెన్తో పాటు 4 పిల్లలు చెప్తున్నామని. మీ దగ్గర చదువుకునే పిల్లలు అదృష్టం అనిపిస్తుంది నాకు. ట్యూషన్ మంచి ట్యూషన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. స్మైలీ, సుమతి కూడా అనుకుంటారు. అదృష్టం. మీ దగ్గర ఏ పిల్లలు అయితే చదువుకుంటారో అసలు ఇంకా వాళ్ళ చదువులో కంపల్సరీ బాగుపడిపోతారు వాళ్ళు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చెప్పిందా కూడా చెప్పిన నీకు కదా అప్పుడు, మొన్న 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చెప్పినావు. అసలు గార్డెన్ మీద ఇంట్రెస్ట్. నేను చాలా జరిగిన మా పిల్లల కోసం ట్యూషన్ తెలుసా, నాకు ఆ విలువ తెలిసినాను కదా. స్కూళ్ళు మార్చిన, మధ్యాహ్నం స్కూల్ మార్చిన. టీచింగ్ చాలా, చదువు చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. స్కూల్ అయితే చాలా ఇంపార్టెంట్. అందుకని అసలు నీకు చాలా బాగా మంచి స్కిల్ అనేది అసలు అస్సలు ఆపకుండా. కానీ స్టార్టింగ్లో నన్ను కూడా 10th అది చెప్తుందా గవర్నమెంట్ స్కూల్ అని అనుకున్నారు కొంతమంది, కానీ
పంపించినాక పంపించాలి. కొత్త వాళ్ళకి తెలియదు కదా, పాత వాళ్ళు వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలా మంచి పని చేసాము అసలు స్టార్ట్ చేసి. మా పిల్లలు ఇట్లా అవసరమా చూడు హెల్త్ ముఖ్యము అన్నట్టు అన్నారు, కానీ నాకే ఏదో బోర్ వస్తున్నట్టు, ఏదో టైం పాస్, లేకపోతే టీవీ మీద కూర్చోవాలి, లేకపోతే ఫోన్లు చూడాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే ఆడుకోవాలి. ఇవి తప్పితే ఇంకా ఎక్కడ బయట కూడా వెళ్ళలేను కదా నేను ఎక్కువ. ఇక గార్డెన్ చూసుకోవడం, గార్డెన్ కూడా చాలా తగ్గింది, ఈయన మా ఆయననే చూసుకుంటుంది. న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు లేదు 1 year నుంచి ఇప్పుడు ఆయనకి. అది మా జర్నీ. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫ్రెండ్ ఛానల్ని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నువ్వు ట్యూషన్ లేకపోతే అదే ఛానల్లో వీడియోస్ బాగుంటుంది. థ్యాంక్ యూ. హాయ్, ఎట్లా చెప్తుంది మీ ట్యూషన్ టీచర్? బాగా చెప్తుందా? అన్నిటి సబ్జెక్టులో ఏది బాగా చెప్తుంది? మ్యాథ్స్ టీచర్. అందుకే అదే అందుకే అడుగుతున్నా. నువ్వే క్లాస్? పంపించిన స్టూడెంట్ అమ్మాయా? ఏ క్లాస్ అమ్మాయి? నువ్వు బాబు? 5th క్లాస్. ఏ స్కూల్ వీళ్ళు? హిందూ పబ్లిక్ సెట్ తెరీసా స్కూల్. హిందూ పబ్లిక్ స్కూలా? బాగుంది కదా ఈరోజు, వేరే పిల్లలు రాలేదు అంటే గుడి పోతారంట. ఇక వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, PT3 ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను వచ్చి వీళ్ళు కూడా రాకపోతుండే ఇక టెస్ట్